సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇందులో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో మీరు అక్యూజ్డ్ అవుతారు, మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది, అదేవిధంగా మీరు ఏ హర్యానాలోనో పంజాబ్లోనో మీరు ముద్దాయి అవుతారు. దయచేసి గమనించండి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో మీరు కానీ ఆశకు పోయి ఈ వాట్సాప్లు, ఇన్స్టాగ్రాములు, లేదంటే టెలిగ్రాములు, ఈ అప్లికేషన్స్లో కొన్ని గ్రూపులు ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కొన్ని గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూప్లో ఒకడు నేను ₹1,00,000 పెట్టానంటే వాడు థ్యాంక్స్ ఐ గాట్ 2 lakhs అని వాడు ఊరికే తమాష్కి ఒక నాటకం వేస్తూ ఉంటారు. అందులో నువ్వు చేరి నువ్వు ఆశకు పోయి నువ్వు కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీ బతుకు సర్వనాశనం అయిపోతుంది అన్న విషయాన్ని మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటే అదే. డీమ్యాట్ అకౌంట్, ఇప్పుడు నా సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, ఒక లింక్ ఓపెన్ చేస్తాను, ఒక లింక్ ఓపెన్ చేసేసి ఒకడు ఏదో చెప్తాడు, ఇట్నే ఒక టెలిగ్రామ్లో ఒక లింక్ ఇస్తాడు, లింక్ ఇచ్చేసి ఈ లింక్లో పెట్టేసాను నేను, నాకు 5 లక్షలు పెడితే 50 లక్షలు వచ్చిందని ఇంకోటి చెప్తా ఉంటాడు. నేను మోసపోయి 5 లక్షలు నా సేవింగ్స్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా పే చేస్తే నేను మునిగిపోయినట్టే. డీమ్యాట్ అకౌంట్ లేకుండా ఏమి ఇన్వెస్ట్మెంట్, షేర్స్ గిర్స్ ఇవన్నీ కూడా డీమ్యాట్ అకౌంట్ ఉంటేనే చేయాలి, లేదంటే మిగతా మామూలు అకౌంట్స్లో చేయడానికి లేదు. ఎందుకంటే డీమ్యాట్ అకౌంట్ అంటే దానికి మొత్తం టోటల్ కేవైసీ మొత్తం వెరిఫికేషన్ అంతా జరిగిన తర్వాతనే జరుగుతుంది. సో అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.